ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం కేసు సంచలనం రేపుతోంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో తమపై వేధింపులు జరుగుతున్నాయని ఢిల్లీలో గట్టిగా చెప్పేందుకు జగన్ వెళ్తున్నట్టుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు చెప్పాలని అనుకుంటున్నారు. ఇందుకోసం పార్టీ నేతల్ని అపాయింట్మెంట్ల కోసం ఢిల్లీకి పంపారు. ఢిల్లీ వ్యవహారాలు చూసుకుంటున్న మిథున్ రెడ్డి కూడా జైల్లో ఉన్నారు. విజయసాయి రెడ్డి ఎప్పుడో దూరమయ్యారు. దీంతో జాతీయ పార్టీలతో టచ్లోకి వెళ్లటం, ఇతర పార్టీలను మద్దతు కోరటం సమస్యగా మారుతోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తనకు జాతీయ స్థాయి మద్దతు అవసరమని భావిస్తున్నారు. అందుకే ఇంగ్లీష్లో ట్వీట్లు పెడుతున్నారు. రోజాను గాలి భానుప్రకాష్ ఏదో అన్నారని, లిక్కర్ స్కామ్ అంతా కుట్ర అని, ఏపీలో శాంతి భద్రతలు లేవని, వైసీపీ నేతలందరినీ అరెస్ట్ చేస్తున్నారని ఇలా ఏదో ఓ ట్వీట్ ఇంగ్లీష్లో పెట్టి జాతీయంగా మీడియాను, ఇతర పార్టీలను ఆకర్షించాలనుకుంటున్నారు. అయితే ఆయనకు ఏ వైపు నుంచి మద్దతు రావటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయితే జగన్తో పాటు భారతి కూడా లిక్కర్ కేసులో ఉన్నారని ఆరోపించారు. దీంతో వైసీపీకి షాక్ తగిలినట్లయింది. అది సజ్జల కవర్ చేసుకున్నారు. కానీ నిజమేంటో ఆయనకు తెలుసని చెబుతున్నారు. ఎన్డీఏ విజయం తర్వాత ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండేందుకు కాంగ్రెస్ కూటమి ముందుకొచ్చింది. ఏపీలో హత్యలు జరిగిపోతున్నాయని ఢిల్లీలో ధర్నా చేపడితే ఇండీ కూటమిలోని పార్టీల సభ్యులంతా తరలివచ్చారు. జగన్కు మద్దతిచ్చారు. అయితే వారి నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకోలేకపోయారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు పెంచుకునేందుకు ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. తాము అనుకుంటే ఇండీ కూటమిలో చేరిపోగలమని చెప్పి తమపై చర్యలు తీసుకోకుండా ఆపుకుంటున్నారని, తమను మోసం చేశారని ఇండియా కూటమి పార్టీలు అనుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయి ఎవరికైనా చెప్పుకుందామనుకున్నా ఎవరూ అపాయింట్మెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి తాను చేసిన స్వార్థపూరిత రాజకీయాలతో తల్లి చెల్లి మద్దతునే కోల్పోయారని, ఇక ఇతర పార్టీలు మాత్రం ఎందుకు అండగా ఉంటాయని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తమను వాడుకొని జగన్ రెడ్డి రాజకీయం చేస్తామంటే ఇండీ కూటమి పార్టీలు ఎందుకు సహకరిస్తాయని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నుంచి ఏపీలో జరుగుతోన్న తమ నేతల అరెస్టులు ఖండించడానికి, ట్వీట్లు పెట్టించడానికి చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదని వైసీపీ నేతలు కూడా బాధపడుతున్నారు. ఎలా చూసినా జగన్ ఒంటరిగా మిగిలిపోవటం ఆ పార్టీ క్యాడర్ను కూడా నిరాశపరుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.